మనం ఇప్పుడు ఏం మాట్లాడదాం, క్లాస్ 29 అయిపోయిందండి. 29 అయిన తర్వాత ఏంటమ్మా 30, క్లాస్ 30 మాట్లాడదాం. ఓకేనండి, క్లాస్ 30. 1 minute. సో క్లాస్ 30లో ఒకటి ఉండిపోయిందండి. మన ఏంటి ఫేజ్ రూల్ చెప్పండి. ఫేజ్ రూల్ ఏంటమ్మా? F is equal C minus B plus 2. నెంబర్ ఆఫ్ ఫేజెస్, వాట్ ఈజ్ ఫేజ్ అనేది డిస్కస్ చేసాం 27, క్లాస్ 27లో. అలాగే కాంపోనెంట్స్ 2 వీడియోస్ అయ్యాయి, క్లాస్ 28 and 29. అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్లాస్ 30లో మాట్లాడితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫేజ్ రూల్ కంప్లీట్ అయిపోతుంది. ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రెడీగా ఉన్నారా? గుడ్. సో ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ స్మాల్ పెడదామండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ capital F. ఓకే, సో దీని డెఫినేషన్ ఏంటి? రెడీగా ఉన్నారండి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే the least number of variables, the least number of variables which can changed without changing number of phases present at equilibrium. At equilibrium of heterogeneous system. That is, equilibrium is not affected, not disturbed, are known as degrees of freedoms. Degrees of freedom. చాలా గమ్మత్తుగా ఉంటుందండి డెఫినేషను, అర్థం కాదు పట్న. లీస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ కెన్ చేంజ్డ్, అవి చేంజ్ చేసాం. వితౌట్ చేంజ్ చేసినప్పటికీ వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ప్రెజెంటెడ్ ఈక్విలిబ్రియం ఆఫ్ హెట్రోజీనియస్ సిస్టమ్. హెట్రోజీనియస్ సిస్టంలో ఉన్నటువంటి ఫేజెస్ యొక్క నెంబర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. దట్ ఈజ్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. సో వేరియబుల్స్ ఉండడం వల్ల ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవ్వదు. లీస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్ విచ్ కెన్ బి చేంజ్, వేరియబుల్స్ చేంజ్ చేయడం వల్ల ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవ్వదు. అంటే ప్రీవియస్ ఎన్ని ఫేజెస్ ఉంటాయి అదే సేమ్ నెంబర్ ఫేజెస్ ఉంటాయి వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. అంటే ప్రీవియస్ ఫేజెస్ ఎన్ని ఉంటాయో తర్వాత ఫేజెస్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. అట్లా ఉంటే ఆ వేరియబుల్స్ని ఏమంటాం? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఐ హోప్ యూ కెనాట్ అండర్స్టాండ్. క్లియర్ అవ్వదు అనుకుంటా, అర్థం అవ్వలేదు, ఏదో కొంచెం అర్థమైందా? సరే, ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. రెడీగా ఉన్నారండి? ఓకే. బిఫోర్ గోయింగ్ టు డెఫినేషన్ సమ్ బేసిక్స్ ఉందాం. ఏదైనా ఒక సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టేట్ ఆఫ్ సిస్టమ్ థర్మోడైనమిక్స్లో మాట్లాడతాం. ఎనీ స్టేట్ ఆఫ్
system can be defined by 4 factors: temperature, pressure, composition and value. కాంపోజిషన్ అనొచ్చు అమ్మా, కాన్సన్ట్రేషన్ అని అనొచ్చు. ఏదైనా ఒక స్టేట్ ఆఫ్ సిస్టమ్, నువ్వు ఒక సిస్టమ్ అనుకోండి, నిన్ను డిఫైన్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ నీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదండి. అట్లే అకార్డింగ్ థర్మోడైనమిక్స్ ఎనీ స్టేట్ ఆఫ్ సిస్టమ్ కెన్ బి డిఫైన్డ్ బై 4 ఫ్యాక్టర్స్: టెంపరేచర్, ప్రెజర్, కాన్సన్ట్రేషన్ ఆర్ కాంపోజిషన్ అండ్ వాల్యూమ్. క్లియర్ అండి? మరి 4లో temperature, pressure and concentrations or composition frequently used. జనరల్గా ఈ 3 యూజ్ చేస్తారు. వాల్యూమ్ లిటిల్ బిట్ ఫర్గట్ చేసి నష్టం లేదు అంటాడు కొన్నిటి విషయంలో. అర్థమైందా? 4 ఫ్యాక్టర్స్ అవసరం. అందులో ఇంపార్టెంట్ ఏంటండి? టెంపరేచర్, ప్రెజర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆర్ కాంపోజిషన్. మళ్ళీ 3 పర్ఫెక్ట్ నిన్ను డిఫైన్ చేయాలంటే పేరెంట్స్ కంపల్సరీగా నువ్వు ఎలాంటాడో చెప్పేస్తారు కదా. పేరెంట్స్ అంటే ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే టెంపరేచర్ అండ్ ప్రెజర్ మోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు డిఫైన్ ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ను కంప్లీట్గా నీవు ఎలాంటోడు ఏంటి ఆ సిస్టమ్ గురించి కంప్లీట్గా చెప్పాలంటే 4 అవసరము. 4 కొన్ని మిస్ అయిపోయినా పర్వాలేదు. ఫ్రీక్వెంట్లీగా టెంపరేచర్, ప్రెజర్, కాన్సన్ట్రేషన్ ఆర్ కాంపోజిషన్ టర్మ్స్ యూజ్ చేస్తాడు. పక్కా యూజ్ చేసేవి ఏంటండి? మోర్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసేవి టెంపరేచర్ అండ్ ప్రెజర్. దీస్ ఆర్ వేరియబుల్స్ అంటాం. వీటిని ఏమంటాం? వేరియబుల్స్. ఓకేనా? వేరియబుల్స్ అని చెప్తాం. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ద లీస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ కెన్ చేంజ్డ్. అవి చేంజ్ చేసామనుకుందాం. వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ప్రెజెంట్ అట్ ఈక్విలిబ్రియం. ఫేజెస్ నెంబర్లో మార్పు అనేది ఉండదు. దట్ ఈజ్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ డిస్టర్బ్డ్. అలా ఉంటే ఆ వేరియబుల్స్ ఆర్ నోన్ యాజ్ వాట్ సార్? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. కొంచెం అర్థమైంది నాకు తెలిసి. ఇప్పుడు నీ పాయింట్ అర్థమైంది. థర్మోడైనమిక్స్ నుంచి స్టేట్ ఆఫ్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 4 ఫ్యాక్టర్స్కి అవసరం. ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసిన 3 ఫ్యాక్టర్స్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసేది 2 ఫ్యాక్టర్, అదే టెంపరేచర్ అండ్ ప్రెజర్. దీస్ ఆర్ ది వేరియబుల్స్. క్లియర్? నైస్. సో ఇప్పుడు (27, 28, 29) కదండి. క్లాస్ 30 కదండి ఇప్పుడు ఇది. ఒకసారి చూడండి, నాకు అది కొంచెం చూసుకోండి. మనం 26 అయిపోయింది. ఈరోజు 27 ఏం మాట్లాడామండి? 27 ఫేజ్ రూలు, 28, 29 కాంపోనెంట్స్ మాట్లాడాము. ఓకే, 30. ఓకే 1 మినిట్. ఓకే, 30 గురించి మనం మాట్లాడుకోవాలి. 30 క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఏమైనా ఉంటే చూసుకోండి. కంటిన్యూషన్ అది. ఫేజ్ గురించి మాట్లాడడం, కాంపోనెంట్స్ మాట్లాడడం, నెక్స్ట్ ఏంటి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎగ్జాంపుల్ తీసుకుందామా? గుడ్. ఎగ్జాంపుల్ 1, వాటర్ సిస్టమ్ అనుకుందాం. వాటర్ సిస్టమ్ జాగ్రత్త చూడండి. దాంట్లో సపోజ్ ఇట్ హ్యాస్ 1 ఫేజ్ ఎజ్యూమ్డ్ అనుకుందాము. వాటర్ సిస్టంలో ఒక ఫేజ్ ఉంది అనుకుందామా? గుడ్. సో P ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 1. మరి కాంపోనెంట్స్ వాటర్ సిస్టంలో ప్రీవియస్ క్లాస్లో ఎంత మాట్లాడామండి? 1. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఇన్ని చెప్పండి. F ఈజ్ ఈక్వల్ టు C - B + 2 కదా.
సో సి ఎంతమ్మా 1, ప్రెజర్ ఫేజెస్ 1 + 2, సో ఓవరాల్ 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. అంటే 2 వేరియబుల్స్ అండి. అవేంటో 2 వేరియబుల్స్, టెంపరేచర్ అండ్ ప్రెజర్. ఇందాక చెప్పాను కదా, ఆ 2 వేరియబుల్స్ నువ్వు చేంజ్ చేస్తే ఆ ఫేజ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సపోజ్ ఏదైనా ఒక ఫేజ్ మాట్లాడండి, వాటర్ సిస్టంలో ఒక ఫేజ్ మాట్లాడండి, వాటర్ సిస్టంలో ఒక ఫేజ్ మాట్లాడండి అమ్మా. సపోజ్ ఐస్ అనుకుందాం, ఐస్ ఒక ఫేజే కదండి, దట్ ఈస్ ఐస్. సో ఐస్లు తీసుకున్నట్లయితే నువ్వు టెంపరేచరు ప్రెజర్ చేంజ్ చేసావండి ఐస్ మీద. టెంపరేచరు ప్రెజర్ చేసేసిన ఐస్ లాగే ఉంటుంది తప్ప దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. దట్ మీన్స్ వాట్ గెట్ చేయండి అమ్మా. ఇఫ్ two factors changed, 2 factors can be changed without changing number of phases. That means what? Without disturb the equilibrium. ఈక్విలిబ్రియంలో డిస్టర్బ్ ఉండదు, లేకపోతే వితౌట్ చేంజింగ్ ఫేజ్. రాద్దామండి ఏంటంటే పాయింట్, దట్ ఈజ్ ఏంటండి, 2 variables can be changed ఒక్క మినిట్ క్లాస్ చెప్తున్నా, వెళ్ళాలి, వెళ్ళరా. సారీ అండి, మా పాప డిస్టర్బ్ చేసింది. ఓకే, F ఈజ్ ఈక్వల్ టు కదా, 2 వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. 2 వేరియబుల్స్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ చేంజ్డ్ వితౌట్ చేంజ్, చెప్పండి, వితౌట్ చేంజ్ ఇన్ ఫేజ్. ఫేజ్లో ఎటువంటి చేంజ్ ఉండదని చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఫ్రీడమ్ అంటే అర్థమేంటి చెప్పండి అమ్మా. నువ్వు ఎంత మార్చినా నా స్వతంత్రంగా నేను ఉంటాను. ఇక్కడ ఐస్ అనేది వాటర్ సిస్టమ్, జాగ్రత్త వినాలండి. ఇది అసలు టెక్స్ట్ బుక్ చేస్తే అసలు అర్థం అవ్వదు. వాటర్ సిస్టంలో 1 ఫేజ్ అనుకున్నా, ఏదో ఒక ఫేజ్ నేను ఐస్ తీసుకున్నాను. నువ్వు టెంపరేచర్ ప్రెజర్ మార్చుకుని ఇష్టం దగ్గర పెట్టుకో. టెంపరేచర్ అండ్ ప్రెజర్ మార్చుకుంటే నేనేం డిస్టర్బ్ అవ్వను. ఐఎమ్ ఫ్రీడమ్, ఐ హ్యావ్ ఫ్రీడమ్, నాకు ఫ్రీడమ్ ఉంది. అంతా హౌ మెనీ ఫ్రీడమ్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 2. ఇఫ్ 2, దట్ ఈస్ 2 వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్ వితౌట్ చేంజింగ్ ఫేజ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. టెంపరేచరు ప్రెజరు చేంజ్ చేస్తే, టెంపరేచరు ప్రెజర్ చేంజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఫేజ్ ఐస్ హ్యాపీగా ఉంటుంది ఐస్ ఫామ్లోనే. క్లియర్, లిటిల్ బిట్ కొంచెం అర్థమైంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ సెకండ్ బి ఇట్ హ్యాస్ 2 phases. 2 phases అనుకుందాం. వాటర్ హ్యాస్ 2 phases. సపోజ్ P ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు 1. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఏంటని చెప్పండి. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ చెప్పండి. కాంపోనెంట్స్ 1 కదమ్మా. డిగ్రీస్ ఆఫ్ 2 క్యాన్సిల్ అయిపోతే 1 అండి. 2 క్యాన్సిల్ అయితే 1 మినిట్ అండి. మళ్ళీ మా పాప వచ్చింది. వెళ్ళమ్మా, క్లాస్ అయిన తర్వాత నీకు తీసుకెళ్తా. వెళ్ళు ప్లీజ్, క్లాస్ అయిన తర్వాత నీకు తీసుకెళ్తా. బాయ్. సారీ అండి. ఇప్పుడు చెప్పండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పండి. 1 కదా. 1 అంటే ఏంటి? టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఏదో ఒకటి నువ్వు చేంజ్ చేస్తే 2 ఫేజెస్కు ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. ఏదైనా ఒక 2 ఫేజెస్ ఈక్విలిబ్రియం ఉన్నట్టు. ఐస్ వాటర్ అనుకుందాం. ఐస్ వాటర్, ఓకేనా? ఇప్పుడు
నువ్వు టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఏదో ఒకటి నువ్వు చేంజ్ చేసినప్పుడు ఈక్విలిబ్రియంలో డిస్టర్బ్ అనేది ఉండదు. సపోజు పి కాన్స్టెంట్ అండి, టెంపరేచర్ చేంజ్ చేసాం, టెంపరేచర్ మార్చడం వల్ల నీకు ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుందా? అవ్వదు. పాయింట్ అర్థమైందండి. సపోజ్ టీ కాన్స్టెంట్, ప్రెజర్ చేంజ్ చేసావు, అప్పుడు కూడా నీ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వదు. ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వదంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ మారవు. అంటే ఏంటి? ఫిజికల్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నువ్వు ఒకటే ఫ్రీడమ్ ఉంది ఇక్కడ నీకు. ఏంటి? వెదర్ ఇట్ ఈస్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్, ఎనీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్ యూ కెన్ చేంజ్ దెన్ వితౌట్ చేంజ్ ఇన్ ఈక్విలిబ్రియం, వితౌట్ చేంజ్ ఎనీ డిస్టర్బ్ ఇన్ ఈక్విలిబ్రియం, దట్ వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అట్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? రెండు మార్చావు అనుకోండి, ప్రెజర్ కానీ టెంపరేచర్ రెండు మారిస్తే మరి మారిపోతాయండి. దీని కండిషన్ ఏంటి? ఫ్రీడమ్ ఎంత? 1 అంటే ఒక వరకే. నీకు మమ్మీయే నీకు ఫ్రీడమ్ ఇస్తుంది, డాడీ ఫ్రీడమ్ ఇవ్వడు. అర్థమైందా? అదన్నమాట. సో ఓవరాల్గా ఫ్రీడమ్ అంటే F=1 వాట్ సార్? ఓకే, F=1 అన్నాడంటే దీన్ని ప్రీవియస్ దాంట్లో F=2 అన్నాం కదా. F=1 అంటే అర్థం ఏంటి? అదంతా రాయన అవసరం లేదు. దేర్ఫోర్ ఒక పాయింట్ రాసేయాలి ఇక్కడ. ఇట్ ఈజ్ యూనివేరియంట్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. యూనివేరియంట్ సిస్టమ్. మా ప్రీవియస్ కేసులో F=ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. F=ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చిందా? కాబట్టి ఒక పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ డాష్ సిస్టమ్ బైవేరియంట్, VARIANT, బైవేరియంట్ సిస్టమ్. అర్థమైందా? గుడ్. కొంచెం బాగా అర్థమైంది అనుకుంటా, ఇంకా డౌట్ ఉండిపోయింది. ఎస్, మళ్ళీ ఇక్కడ ఇట్ కెన్ బి చేంజ్ వెయిట్ రాయొద్దండి, సింపుల్. ఇట్ ఈజ్ యూనివేరియంట్ సిస్టమ్. లాస్ట్ సి చెప్పండి అమ్మా. వాటర్ సిస్టంలోనే ఉన్నామండి. సి ఇట్ హ్యాజ్ 3 phases అనుకున్నాం. కొంచెం ఆలోచన చేయండి అమ్మా. 3 phases ఎజ్యూమ్డ్. అప్పుడు చెప్పండి, 3 phases ఉన్నాయి. ఏంటో ఫేజెస్ చెప్పండి? ఐస్, వాటర్, వేపర్. ఓకేనా? ఈ 3 phases ఉన్నాయండి. అప్పుడు ఫేజెస్ ఏంటంటే చెప్పండి అమ్మా. 3 అయినా అర్థమైందా? అర్థమలేదా? కాంపోనెంట్స్ ఏంటంటే 1 H2O కదండి. ఈ మూడిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి H2O అవసరం అవుతుంది కదా. ఫ్రీడమ్స్ ఏంటి చెప్పండి? 1 - 3 + 2 ఓవరాల్ ఎంత అండి? 0. 0 అంటే ఏంటమ్మా? ఇట్ ఈజ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఆర్ నాన్ వేరియంట్ అని కొన్ని టెక్స్ట్ బుక్లో అంటాడు. నాన్ వేరియంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు నాకు చెప్పండి, దెర్ ఇస్ నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ప్రెజర్ కానీ, టెంపరేచర్ కానీ, కాన్సన్ట్రేషన్ ఆర్ కాంపోజిషన్ కానీ ఏ ఒక్కటి మార్చినా ఈక్విలిబ్రియం విల్ బి డిస్టర్బ్డ్. ఎందుకు? నీకు ఫ్రీడమ్స్ లేవు. నీకు హాస్టల్ పెట్టి జైల్లో వేస్తారు. నీకు ఇక్కడ నీకు నో సెల్ ఫోన్స్, నో ఫ్రెండ్స్, ఒక్క ఫ్రీడమ్ ఏంటూ నీకు ఉండదు. నో టీవీ, నో సెల్ ఫోన్, ఏముండవు. అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ మార్చినా, ప్రెజర్ మార్చినా, కాన్సన్ట్రేషన్ మార్చినా, లేకపోతే 3 మార్చినా, 3 2 మార్చినా, లేకపోతే 2 1 మార్చినా, ఏది మార్చినా ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయిపోతుంది, ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోతుంది. రూమ్లో ఉన్నంత వరకు యూఆర్ సేఫ్, బాగా చదువుకుంటావు. రూమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ ఫ్యాక్టర్ ద్వారా అయినా డిస్టర్బ్ అయిపోతావు. చాలా డేంజర్ స్టేజ్ అన్నమాట ఇది. అంటే వాటర్ సిస్టంలో 3 phases ఉన్నాయి. 3 phases-లో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్ని? 0. ఎటువంటి నీకు ఫ్రీడమ్గా నేను ఉంటాను, 3 కాసేపు రిలాక్స్గా ఉంటాను, ఉండలేవు. ఈ 3 కూడా ఒక టెంపరేచర్ దగ్గర,
ఒక కాన్స్టెంట్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, పర్టికులర్ ప్రెషర్ దగ్గర, పర్టికులర్ కాంపోజిషన్ దగ్గర మాత్రమే 3 ఫేజెస్ స్టేబుల్గా ఉంటాయి, ఈక్విలిబ్రియంలో ఉంటాయి. టెంపరేచర్ మార్చినా, ప్రెషర్ మార్చినా, కాన్సన్ట్రేషన్ మార్చినా, కాంపోజిషన్ మార్చినా, 3 మార్చినా, 2 మార్చినా, ఏది మార్చినా ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి నీకు ఫ్రీడమే లేదు. కాబట్టి F=0, దట్ ఈస్ వాట్ సార్, ఇట్ ఈజ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఆర్ నాన్ వేరియంట్ సిస్టమ్. అర్థమైంది? ఇప్పుడు డెఫినేషన్ చూడండి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ విచ్ కెన్ చేంజ్డ్. వీటిని చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసినప్పుడు ఏంటి? వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్. అట్లా వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్లో ఎటువంటి మార్పు ఉండకూడదు, చేంజ్ ఉండకూడదు. విచ్ ఆర్ ప్రెజెంటెడ్ వాట్స్ ఆర్ ఈక్విలిబ్రియం ఆఫ్ హెటెరోజెనస్ సిస్టమ్. దట్ ఈస్ ఈక్విలిబ్రియం ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ ఆర్ నోన్ యాజ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇటు 0 అంటే నువ్వు టెంపరేచర్ మార్చినా, ప్రెషర్ మార్చినా, కాన్సన్ట్రేషన్ మార్చినా, ఏది మార్చినా నువ్వు ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోతుంది. ఒక పర్టికులర్ టెంపరేచర్, ఒక పర్టికులర్ ప్రెషర్, ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఈ 3 ఫేజెస్, ఐసు, వాటర్, వేపర్ ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉంటాయన్నమాట. చాలా సెన్సిటివ్ టాపిక్ అండి అది, చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇక్కడతో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయిందండి. 27, 28, 29, 30 ఈ 4 క్లాసెస్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ఫేజ్ రూల్. ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈజ్ ఫేజ్ రూల్? ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ప్రెజెంట్ ఇన్ ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ అని డెఫినేషన్ చెప్పాము. తర్వాత అందులో 3 టర్మ్స్ గురించి మాట్లాడాము. ఫస్ట్ టర్మ్ ఏంటండి? వాట్ ఈజ్ ఫేజ్? గివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వాట్ ఈజ్ కాంపోనెంట్? ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. నెక్స్ట్ లాస్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అర్థమైందండి? ఎస్, ఇక్కడ తాపుదామండి క్లాస్. నెక్స్ట్ వీడియోలో 1 కాంపోనెంట్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్.